ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆడబిడ్డ నిధి అని ఒకే ఒక పథకం, సూపర్ 6 లో ఉన్నటువంటి ఒక పథకం. ఓవరాల్గా వీళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది 143 పథకాలు, హామీలు. పథకాలు అనకంటే హామీలు ఏవైనా కానీ, పథకాలు హామీలు. దాంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయని కొన్ని పక్కన పెడదాం. ఇన్ని 143లో అందులో సూపర్ 6లో అందులో ఒకే ఒక్క పథకం అమలు చేయడానికి ఆంధ్రాను అమ్మేయాల్సిందేనా? అసలు ఆంధ్ర ఉందా? అమ్మేశారు ఆల్రెడీ. అందరికీ నమస్కారం సార్. సార్, ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ప్రతి మహిళకి, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకి 1500 రూపాయలు ఇచ్చేటటువంటి ఒక హామీని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాకపోతే మీకు గుర్తుంటే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. అవును, ఇందులో ఏమంటారు అంటే అనకూడదేమో కానీ అలవిగాని హామీలు లేవు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అరచేతిలో స్వర్గం చూపించారు. ఆ సమయంలో అరే భలే చెప్తున్నారే, అరే భలే హామీలే, జగన్మోహన్ రెడ్డి గారు అవే పాత హామీలు అంటున్నారే అని చెప్పేసి ప్రజలలో ఒక భ్రమని సృష్టించగలిగారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎంత గ్రేట్గా ఉందంటే, ఇవ్వలేనటువంటివి నేను చెయ్యను, పదవి నాకు దక్కినా సరే దక్కకపోయినా సరే అని చెప్పేసి మాట ఇచ్చి తప్పకూడదని చెప్పేసి ఆయన ఆ రోజు అలవి కాని హామీలని ఇవ్వలేదు. ఇదే 2014లో కూడా జరిగింది. మీకు గుర్తుంటే రైతులకి రుణమాఫీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీని ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఏది నోటికి వస్తే అది మాట్లాడేసి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలను కూడా అమలు పరుస్తాము అన్న అబద్ధం వాడేది చంద్రబాబు నాయుడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కేవలం ఒక హామీ, సూపర్ 6లో ఒక హామీ అమలు చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో 1,62,000 కోట్ల రూపాయలు కావాలి. 5 సంవత్సరాల్లో 1,62,000 కోట్ల రూపాయలు కావాలి. సంవత్సరానికి 32,400 కోట్ల రూపాయలు కావాలి. అవును, నెలకి 2,700 కోట్ల రూపాయలు ఈ ఒక్క హామీకి కావాలి. అందుకే అచ్చెన్నాయుడు గారు అన్నారు ఆస్థాన్ని అమ్మేయవలసి వస్తుంది అని చెప్పేసి. ఆయన నిజమే చెప్పాడు, అచ్చెన్నాయుడు గారు అబద్ధం చెప్పలేదు. మరి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సృష్టించలేరని అచ్చెన్నాయుడు గారి మాట ఆ విధంగా మాట్లాడడం, అచ్చెన్నాయుడు గారి ధైర్యం ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అనాలంటే. అచ్చెన్నాయుడు గారి గురించి మొన్న కూడా నేను చెప్పాను సార్, ఆయన బోలా మనిషి, మనసులో ఏది దాచుకోడు. గట్టి చట్నీ అనాలంటే అనేస్తాడు, పార్టీ పని అయిపోయింది అనాలంటే అనేస్తాడు. ఆయన ఏది కూడా దాచుకోడండి. ఆయన మనస్తత్వం అది చాలా మంచి మనస్తత్వం. చంద్రబాబు నాయుడు గారు అన్ని లోన దాచుకుంటాడు, ఈయన అన్ని బయట పెడతాడు. అదే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి అంటే మంట పెట్టే ప్రయత్నం అన్నది చేసిండు అచ్చెన్నాయుడు గారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అయ్యిండు. సరే, ఏదేమైనా కూడా ఇది ఆడబిడ్డ నిధి. తల్లికి వందనం గురించి నేను ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి. నిజంగా ఈరోజు సాక్షి ఛానల్లో మనము ఒక స్కామ్ని బయట పెడుతున్నాం. ఏంటి ఆ స్కామ్ అంటే, ఈరోజు న్యూస్ పేపర్లో కూడా సాక్షిలో కూడా వచ్చింది. సంభవం సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని చూసినా కూడా, లేదా నిజానికి జరుగుతున్న పరిణామాలు చూసినా కూడా, ఇక్కడ చాలామందికి దగ్గర సగానికంటే పైన ప్రజలకి పూర్తి డబ్బులు అందలే. అవును, తల్లికి వందన డబ్బులు అందలే. అవును, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత తక్కువ వచ్చింది. అవును, ప్రజలు ముట్టుకుంటూనే ఉన్నారు, మనం వినిపించుకోలే. కాదు, 15,000 కాకుండా 13,000 వేస్తానన్నారు, అది కూడా రాలేదా? అది కూడా రాలేదు. ఉదాహరణకి ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి విషయం మనం మాట్లాడుకుంటే, కొండేటి మరియమ్మ గారు అని చెప్పేసి పేరు రాశారు. ఎక్కడి నుంచి ఈమె అంటే పాలకోడేరు. ఈమెకి 8,850 రూపాయలు వచ్చినాయి. 8,850 ఎంత రావాలి? 13,000 రూపాయలు రావాలి. అంటే వాళ్ళు 15 అన్నారు, 15 ఇవ్వము 13 ఇస్తా అన్నారు. ఆ 13 కూడా ఇవ్వకుండా 8,850 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ఒక మెసేజ్ వచ్చింది, ఏమని? మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జమ చేసేసినాము, మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం? నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నా సార్, అంటే మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగానే అడగండి. సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే ఇందులో భాగస్వామ్యం కాదా? మరి ఎట్లా అని చెప్పేసి మెసేజ్లు వచ్చినాయి. అవి ఎందుకు వచ్చినాయి మెసేజ్లు? అవి ఆ మెసేజ్లు ఉన్నాయి. ఆ మెసేజ్లు ఈ రోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి. ఆ మెసేజ్లు మాకు కూడా పంపిస్తున్నారు. ఎట్లా అంటే ఇక్కడ స్కామ్ జరిగింది. 13,000 రూపాయలు ఇవ్వకుండా 8,000 రూపాయలు ఇవ్వడంలో కూడా 5,000 రూపాయలు కొట్టేశారా? అది చెప్తాం. ఒక ఉదాహరణ చెప్తాను సార్. 54 అసలు ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఇక్కడ మన దగ్గర? 87 లక్షల పైచిలుకు. అవును, వాళ్ళల్లో 67 లక్షల మందికి ఇస్తాము అన్నారు. అవును, కానీ ఇచ్చింది ఇస్తాము అని జీవో మాత్రము 54 లక్షల మందికే ఇచ్చారు. ఆ 54 లక్షల మందిలో ఒక్కొక్కరికి 1,000 రూపాయలు తక్కువ ఇచ్చారు అనుకుందాం. అవును, అనుకుందాం.
32 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఓకే ఓకే 54 లక్షల మందికి లెక్క. 54 లక్షల మందిలో ఒక్కొక్కరికి 1000 రూపాయలు తక్కువ ఇచ్చారనుకుందాం. అవును, 1000 రూపాయలు తక్కువ ఇస్తేనే ఈ స్కాము 540 కోట్ల స్కాము. ఓకే 2000 తక్కువ ఇస్తే డబల్ వేసుకోండి, ఓకే 3000 తక్కువ ఇస్తే మూడింతలు వేసుకోండి, ఇంటూ 3. అంత పెద్ద స్కామ్. దాదాపుగా నాకు తెలిసి 1200 నుంచి 1600 కోట్ల స్కామ్ జరిగింది. దీన్ని బయట పెట్టాలి. ఈడీ వస్తుందో, ఏసీబీ వస్తుందో, సిఐడి వస్తుందో, సిబిఐ వస్తుందో. ఓకే. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు సార్. అంటే కొంచెం ఎమోషనల్ కాకుండా మనం వినాలి ఒక మాట. మునమ్మ గారు ఈరోజు పేపర్లో వచ్చింది. మునమ్మ గారు ఏం చేస్తారో తెలుసా సార్ మీకు? కూలి పని చేస్తారు. ఆమెకు రావాల్సిన 13,000 15,000లో పోయిన సంవత్సరం 15,000 రాలేదు, ఈ సంవత్సరం 15,000లో అందులో కూడా తినేశారు. 10,900 రూపాయలు వచ్చినాయి ఆమెకి. 10,900 వచ్చినాయి అంటే 2,100 రూపాయలు తినేశారు. మీరు అడగొచ్చు 2,100 రూపాయలు ఏముందండి అని చెప్పేసి. అవును, నేను మీకు సమాధానం చెప్పనా? నేను మార్నింగ్ నా లైవ్ కంప్లీట్ చేసుకుని నా ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నా అలవాటు. ఈరోజు వెదర్ బాగుందని బయటకు వెళ్ళి చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇట్లా నాకు అంటే అది యాదృచ్ఛికం. బయట ఇట్లా చూస్తే ఒక ముసలవ్వ హోటల్ వైపు చూస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే అడిగాను, ఆమె ఎందుకు చూస్తుందో తెలుసా మీకు? ఒక ప్లేట్ ఇడ్లీ కోసం 30 రూపాయల ఇడ్లీ కోసం ఆమె వర్షం, మీకు తెలుసు ఎంత వర్షం పడుతుందో హైదరాబాద్లో, వర్షంలో నిలబడి చూస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు 2,100 రూపాయల విలువ ఎంతో. ఆ విలువ అన్నది మనకు తెలియాలి సార్. ఇంకోటి ఇక్కడ ఈరేశమ్మ గారి గురించి ఈరోజు పేపర్లో రాశారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అని. దీనికి చాలా మీనింగ్ ఉంది సార్. ఈరోజు మనం ఆ మీనింగ్ మర్చిపోయాం. 1990లో 95లో రెక్కాడితే కానీ డొక్కాడదు అంటే మీనింగ్ అప్పటి వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. ఆ పరిస్థితులలో ఏంటి సార్ 9,775 రూపాయలు వచ్చినాయి సార్ ఆమెకు. ఎంత రావాలి సార్? 15,000. 13,000 రావాలి. 9,775 రూపాయలు వచ్చినాయి. 3,000 చిల్లర కొట్టేశారు. అంటే ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎవరి జేబులోకి పోయింది? సమాధానం చెప్పండి. లోకేష్ గారు అన్నారే ఎవరి జేబులోకి పోతుందని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నిరూపించకపోతే ఏదో యాక్షన్ తీసుకుంటాను ఈ వైఎస్ఆర్ నాయకుల మీద. సార్ ప్రశ్నించడం హక్కు సార్ ప్రతి ఒక్కరికి. మరి ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? మీరు చెప్పిన దాని ప్రకారమే 1600 కోట్లు. ప్రభుత్వంలో మీరున్నప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ వస్తే మీరు ఆ ఎలిగేషన్ ప్రూఫ్ చేసుకోవాలి. కానీ అన్నోని ఇందాకే మీరు అన్నారు కాలర్ పట్టుకుని. అవును, కాలర్ పట్టుకుని మీరే అన్నారు. మరి ఈరోజు ప్రశ్నిష్టంగానే మీకు కోపం వచ్చేసి ఎట్లా ప్రశ్నిస్తారు? నేను కేసు పెడతా, నేను అరెస్ట్ చేస్తా అంటే ఇక ప్రజాస్వామ్యం సచ్చినట్టా బతికినట్టా? ప్రశ్నించడం హక్కు అండి ప్రజలది. ఇప్పుడు ఈ 1600 కోట్ల రూపాయల స్కామ్ పైన విచారణ జరగాలి. ఎవరి జోబులోకి వెళ్ళిందో తేలాలంటారా? తేలాలి. ఎందుకంటే ఇది పేదవాళ్ళ డబ్బు అండి. ఇది పేదవాళ్ళ డబ్బు. ఒక విషయం చెప్తాను సార్. 4 పిల్లలు మునమ్మ గారికి, రైట్. 3 పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చదువుకున్నారు. ఓకే, డబ్బులు చెప్పినట్టు ఇచ్చినట్టు ఆన్ డేట్లో పడ్డాయి. చాలా ఆనందంగా చదువుకున్నారు. చివరి చివరి కొడుకు కుమారుడు పేరేంటి? రోహిత్. ఓకే, ఏం చదువుతున్నాడు? 9th క్లాస్ రోహిత్ చివరి కొడుకు. 3 చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కొడుకుకి రావాల్సిన 13,000 రూపాయలలో 3,000 రూపాయలు కొట్టేసినటువంటి వ్యక్తి ఎవడు? ప్రశ్నించడం తప్పనాది కాదు. ఇది స్కామ్. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం సార్. రైట్. పేదవారికి సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారికి అస్సలు ఇష్టం ఉండదు సార్. పేదవాళ్ళకి సంక్షేమం ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ఉదాహరణ చెప్పనా మీకు? ఉదాహరణ ఉంది నా దగ్గర. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 143 హామీలలో ఒక్కటంటే ఒక్క హామీ ఆయన మనసులో నుంచి ఆయన మెదడులో వచ్చినటువంటి హామీ ఉందా? లేదు కదా. 70 నుంచి 80% హామీలు జగన్మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టారు. మిగతా 20% హామీలు వేరే రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. ఆయన ఆలోచించి అవైనా నెరవేర్చారా? ఏంటి సార్? అవైనా సంపూర్ణంగా అనుకుందాం ఒకసారి. ఒక్క నిమిషం టైం అండి. అనుకుందాం ఒకసారి. నిరుద్యోగులు 20 లక్షల మంది, 3,000 రూపాయలు నెలకి, 13 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 39,000 ఇవ్వాలి. రైట్? అవును. ఎంత ఇచ్చారు? 0. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 39,000 రూపాయలు బకాయి పడ్డట్టే కదా. నెక్స్ట్ పిల్లలకి పోయిన ఏడాది 15,000 రూపాయలు బకాయి పడ్డారు. ఈ ఏడాది 2,000 బకాయి పడ్డారు. ఒక్కొక్క పిల్లాడికి 17,000 రూపాయలు బకాయి పడ్డారు. రైతులకి పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000, 54 లక్షల మంది రైతులకు బకాయి పడ్డారు. సిలిండర్లు నవ్వొస్తుంది నాకు. పోయిన ఏడాది 3 సిలిండర్లు, ఈ ఏడాది 1 సిలిండర్, 4 సిలిండర్లు ఒక్కొక్క ఇంటికి బకాయి పడ్డారు. ఏదో ఒక సిలిండర్ ఇచ్చామంటున్నారు. అది ఏ గ్రహంలో ఇచ్చారో? మా గ్రహంలో అయితే ఏ గ్రహంలో ఇచ్చారు? ఇక్కడ ఇవ్వలేదు. నేను సార్ లైవ్ లో ప్రజలతో మాట్లాడతాను. నా అలవాటు. నాకు ఫోన్ చేసి నాకు వచ్చిందని ఇంతవరకు అనలే. 5వ సార్ 1,500 రూపాయలు.
1500 రూపాయలు 13 నెలలు అంటే 19,500 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్కరికి. ఒక్కొక్క మహిళకి ఈ ప్రభుత్వం బకాయి పడ్డది 19,500, సారీ అవును. 19,500 బకాయి పడ్డది. ఇక ఆర్టీసీ బస్సు కేవలము 2 రోజుల్లోనే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 13 నెలల తర్వాత కూడా బస్సు చించుతున్నారు, ఆలోచించుతున్నారు. రైట్. ఏం చించుతున్నారు? Yes. జిల్లాల వారీగా ఇస్తాము, మండలాలకు కూడా చేస్తారు త్వరలో. అది పంచాయతీ టు పంచాయతీ అంటే కూడా పెడతారు. మా ఊర్లోనే తిరగాలని చెప్పి షురుడుగా పెడతారు. అదే, నాకు పంచాయతీ అర్థం టు కావట్లేదు. పంచాయతీ. మళ్ళీ సార్ ఇందులో ఇంకో కుట్రుంటది. రైట్. మళ్ళీ మీకు చెప్తున్నా 1 year ఎట్లా వేస్ట్ చేస్తారు తెలుసా మీకు? దీని మీద మేము ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నాము, జిల్లాలలో ఎట్లా తిరగాలి. అవును. దానికోసం మేధావులంతా rules కూర్చుంటారు, చేస్తున్నామని పచ్చ మేధావులు కూర్చొని 1 year. తయారు చేస్తారు. దానికి ఏం చేస్తారు? ఒక కమిటీని వేసి Yes. ఆ కమిటీ ఒక సంవత్సరం మళ్ళీ గడుపుతుంది. Right. దాని తర్వాత చివరిగా ఎలక్షన్లు 1 నెల రోజులు ఉన్నాయి Right. అనగా రైట్. పసుపు కుంకుమ ఏదైతే ఇచ్చారు గుర్తుందా మీకు? పసుపు కుంకుమ అట్లనే సేమ్ అన్ని టంగు అని పాట కూడా బీసీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నది? మళ్ళీ ఉప్పు కారంతో సమాధానం చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఏమనదు, మళ్ళీ మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. Right. ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటది. Yes, ఎలక్షన్ yes, కమిషన్ ఆంక్షలు పెడుతుంది వైసీపీ మీద. Right. కానీ పసుపు కుంకుమ మీద పెట్టదు, చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఆంక్షలు పెట్టదు. రైట్.